మనం తెచ్చుకున్న టెంట్ ఇప్పుడు యూజ్ అయింది. ఇది వ్యూ రివర్ పక్కనే. దగ్గర స్టే చేసాం. మనం తెచ్చుకున్న టెంట్ ఇప్పుడు యూజ్ అయింది. ఇది వ్యూ రివర్ పక్కనే. యూజ్ చూడండి, అక్కడ మంచి ఉంది పైన. మార్నింగ్ టిఫిన్ వండుకుంటున్నాం, ఉప్మా. ఇది ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం, ఇన్స్టెంట్ ఉప్మా. జస్ట్ తెచ్చుకొని వెయిట్ చేసుకొని వాటర్ వేసుకొని ఈ లొకేషన్లో కూర్చొని ప్రశాంతంగా టిఫిన్ చేసుకున్నాం. ఈ రోజుకి రసానికి వండుకుంటున్నాం. గుడ్డు కూడా ఉంది, నెక్స్ట్ గుడ్డు వస్తుంది. వెదర్ చూడండి ఎంత బాగుందో. సోన్మార్గ్ దగ్గర ఆగాము, నైట్ ఆగామని చెప్పాను కదా, ఇక్కడే నైట్ సరిగ్గా కనపడి ఉండలేదు. ఇది చూడండి ఎంత బాగుందో. అందరు తీసేసారు. నైట్ దాదాపు ఒక 30 దాకా ఉన్నాయి టెంట్లు ఇవంతా. సరే ఇంకా ఎండ ఎక్కువ ఉందని చెప్పి మొత్తం టెంట్ తీసి అంతా లగేజ్ ప్యాక్ చేసేసాం. టెంట్ మొత్తం, స్లీపింగ్ బ్యాగ్స్ మొత్తం ప్యాక్ చేసేసాం. చేసిన తర్వాత వెదర్ చూడండి ఎలా మారితే ఎందుకు ఇలా నేచర్ ఎందుకు ఇలా పగబడుతుంది. సోన్మార్గ్లో నైట్ ఇక్కడే స్టే చేసాం. వైజాగ్ టు లే లడాక్ డే 12 నైట్ అయితే సోన్మార్గ్ దగ్గర నైట్ స్టే చేసా టెంట్లో. చాలా బాగుంది. చాలా భయపడతా వచ్చా పడుకోవడానికి ఉందా లేదా అని చెప్పి. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటప్పటికే ఈవినింగ్ 5:36 అయిపోయింది. సో నైట్ ఎలా ఇక్కడ చూస్తే కాస్ట్ ఎక్కువ ఉంటాయి అంటున్నారు హోటల్స్ అవి. అందుకని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉన్నా ఎలాగా ఏంటి అని. పోతూ ఉంటే మనకు కొద్దిగా ముందర అది ఒకటి రైట్లో కనిపిస్తున్నాయి చూడండి, అక్కడ నించో ఉన్నారు కదా, అక్కడ టెంట్లు వేసుకొని ఉన్నారు కొంతమంది. సో చూద్దాము ఏమన్నా పాసిబుల్ అవుతుందేమో అని చెప్పి వెళ్ళి అడిగితే ఓకే ఇక్కడేం ప్రాబ్లం లేదు, పార్కింగ్ పెట్టుకోవచ్చు అని చెప్పారు. అక్కడ తీసేసారు యాక్చువల్గా టెంట్. ఒకటి ఆరెంజ్ది కనిపిస్తుంది చూడండి, అక్కడే మన నైట్ వేసుకుంది టెంట్. పొద్దున కూడా లేచి అక్కడే ఫుడ్ వండుకొని స్టార్ట్ అయిపోయినాం. ఇది వచ్చి జస్ట్ మనకి సోన్మార్గ్ నుంచి కొంచెం ముందుకు వస్తే లేక్ వెళ్ళే రూట్ కాకుండా స్ట్రైట్ రోడ్ వస్తుంది. ఇది అమర్నాథ్కి వెళ్ళే రూట్ అనుకుంటా నాకు తెలిసి. కరెక్ట్గా చెప్పాలంటే సోన్మార్గ్ మార్కెట్ అది. అక్కడికి వెళ్ళారంటే మీకు ఆ డౌన్లో ఆ పార్కింగ్లో కనిపిస్తున్నాయి కదా, అవన్నీ మీకు ఫ్రీ పార్కింగ్. అక్కడ కార్ పెట్టుకొని ఆ డౌన్లోకి దిగి వెళ్ళిపోవచ్చు. పక్కనే రివర్ పక్కనే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. మాకైతే ఆ ఎక్స్పీరియన్స్ చేస్తూ వీడియో కూడా ఎక్కువ చేయాలనిపించలేదు, అందుకే నిన్న ఎక్కువ వీడియో కూడా చేయలేదు అక్కడ. మాకైతే చాలా బాగా నచ్చింది ఇది. మీరు ఇన్ కేస్ వస్తే, అండ్ మోర్ ఓవర్ నాకు ఫస్ట్ టైం ఇక్కడే తెలుగు వాళ్ళు కనపడ్డారు. అంతా అయిపోయి మార్నింగ్ కొంచెం వెజిటేబుల్స్ అయితే తెచ్చుకుందామని చెప్పి షాప్స్ దగ్గరికి వెళ్తే మార్నింగ్ 2 బైకర్స్ కనిపించారు. వాళ్ళు కూడా అంతా అయిపోయి వాళ్ళు రిటర్న్లో ఉన్నారంట. వాళ్ళకి ఎక్కడ స్నో తగలలేదు అని చెప్పారు. కార్దుంగ్లాలో ఒక చోట, మళ్ళీ స్పిటిలో తగిలిందంట స్నో, ఇంకెక్కడా లేదు, ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. సో కొంచెం ధైర్యంగానే ఉంది. కాకపోతే స్టేలే కొంచెం మెయిన్ సిటీలో కాకుండా కొంచెం బయటికి వెళ్తే తక్కువలో దొరుకుతాయని చెప్పారు. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఇంతసేపు మేము పొద్దున వండుకునేటప్పుడు లేచిన తర్వాత ఫుల్ ఎండ ఉండింది. ఎండ తట్టుకోలేక యాక్చువల్గా టెంట్ తీసేద్దామని వండుకునేంతసేపు కూడా ఫుల్ ఎండ ఉన్నింది. ఇంకా అవ్వట్లేదు, ఈ ఎండకు సెగ కొడుతుంది టెంట్లో అని చెప్పి స్టార్ట్ అయిపోదాం అనుకుని స్టార్ట్ అయినాం. జస్ట్ అంతా ప్యాక్ చేసుకుంటున్నాం. టెంట్ పీకేగానే ఎండపోయింది, మొత్తం కూల్ అయిపోయింది వెదరు. దాని తర్వాత వెళ్ళి లగేజ్ అంతా బ్యాగ్లో సర్దుకోగానే ఇది వర్షం స్టార్ట్ అయింది. ఏమో ఆ ఎండ మాకోసమే వచ్చినట్టుంది, వర్షంలో కష్టపడకుండా. సో ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవడమే. నెక్స్ట్ ఎక్కడ అనేది నైట్ స్టే ఇంకా కన్ఫామ్ తెలీదు.
అదే మనం గో విత్ ద ఫ్లో లాగా పోతున్నాం. ఎందుకంటే హడావిడిగా వెళ్ళాలనుకోవట్లేదు. ఎక్కడన్నా ఒక వ్యూ మంచిగా కనిపిస్తే అక్కడే కొంచెం ఎంజాయ్ చేసి పోదామని చెప్పి ప్లాన్లో ఉన్నాం. ఇప్పుడైతే కార్గిల్ వెళ్తున్నాం ప్రస్తుతానికి. కార్గిల్ మధ్యలో మనకు కార్గిల్ మెమోరియల్ వస్తుంది జస్ట్ కొంచెం ముందు. దానికంటే ముందు జోజిలా పాస్ వస్తుంది, 0.1 ఉంది. దాని తర్వాత జోజిలా పాస్ మొత్తం ఒకటి రోడ్ వస్తుంది, అది బాగుంటుంది రోడ్. అక్కడ వ్యూస్ చాలా బాగుంటాయి. అండ్ మోర్ ఓవర్ అది నెక్స్ట్ ఇయర్కి మనకు ఉండకపోవచ్చు. మా అదృష్టం బాగుంది, ఈ ఇయరే వచ్చాం. నెక్స్ట్ ఇయర్కి అది టనల్ పడిపోతుంది మనకు. అటల్ టనల్ ఎట్లనో సేమ్ అట్లే ఇట్లా మొత్తం 14 కిలోమీటర్స్ ఏమో టనల్ కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ ఇయర్కి. సో మనం ఇంకా జోజిల్లా పాస్ని క్రాస్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే మొత్తం టనల్లోనే వెళ్ళిపోతాము. సో అదొక్కటి అడ్వాంటేజ్ అవుతుంది ఈసారి రావడం వల్ల మాకు. కింద లాస్ట్లో కనిపిస్తున్నాయి కదా, అవన్నీ టెంట్స్, అదంతా మొత్తం సెటప్ ఏంటంటే అమర్నాథ్ యాత్ర కోసం అదంతా జరుగుతుంది. బల్టల్ అని ఉంటుంది కదా అక్కడ. అది వ్యూ చూడండి పైన నుంచి ఎంత చిన్నగా కనిపిస్తుందో. అది మొత్తం ఆ కింద ఉన్నవి మొత్తం టెంట్స్ అన్నీ దానికోసం వేసినవి. ఐ మీన్ అమర్నాథ్ యాత్ర కోసం సెటప్ చేస్తున్నవి అదంతా. నెక్స్ట్ డే నైట్ ఎక్కడ చేస్తాము ఏమి అని క్లారిటీ లేదు. నైట్ చూద్దాం. కార్గిల్లో పాసిబుల్ అయితే కార్గిల్లో నైట్ స్టే చేసి లేకి వెళ్తాం. లేదు పాసిబుల్ అవ్వట్లేదు డైరెక్ట్ లే వెళ్ళాలంటే ఇంకా డైరెక్ట్ లేనే. ఏమైనా పాసిబిలిటీ ఉంటే మధ్యలో టెంట్ వేసుకొని పడుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. టెంట్ వేసుకోవడానికి పాసిబిలిటీ ఉండిందంటే వేసేసుకుంటాను, దానికి ప్రాబ్లమే లేదు. ఇంకా చాలా బాగా ఫస్ట్ టెంట్ ఎక్స్పీరియన్స్ ఇది నాది. చాలా బాగా నచ్చింది నాకు టెంట్ ఎక్స్పీరియన్స్ అయితే. పక్కనే వాటర్, నైట్ అంతా సౌండ్ చాలా బాగుండింది. అస్సలు ఎక్స్పీరియన్స్ చేయాలి మీరు ఖచ్చితంగా. ఇన్ కేస్ బైకర్స్ కానీ కార్లో ఎవరు వెళ్తున్నా కానీ మీకు స్టార్టింగ్లోనే ఇక్కడ లే వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లోనే మీకు శ్రీనగర్ తర్వాత సోన్మార్గ్ దగ్గర పక్కా ప్లాన్ చేసుకోండి ఒక నైట్ ఉండడానికి. ఎందుకంటే మీరు ఆ రూమ్కు ఇక్కడ 2000 అలా చెప్తున్నారు, టెంట్ 2500 ఉంది. ఒక్కసారి కొన్నారంటే మీకు ఎన్నిసార్లు యూజ్ అవుతుందో చెప్పలేము. అట్లీస్ట్ ఒక్కసారి మీరు వేసుకున్నా కూడా టెంట్ వేసుకొని ఒక నైట్ మీకు సేవ్ అయిపోతుంది. కానీ మీకు రూమ్లో ఉండే కంటే టెంట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అసలు ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, తర్వాత మీరే చెప్తారు ఎంత బాగుంటుంది అనేసి. సో నెక్స్ట్ ఎక్కడ అవుతామో, ఎక్కడైనా మధ్యలో ఆగితే అది కూడా చూపిస్తా. రూట్స్ అయితే ఇలానే ఉన్నాయి మేము స్టార్ట్ అయినప్పటి నుంచి. ఈరోజు ఇక్కడ వరకు అయితే కొంచెం ప్యాచీగా ఉన్నాయి, కొంచెం రోడ్లు అలా ఇలా ఉన్నా కూడా వ్యూస్ అయితే సూపర్ ఉన్నాయి. ఒకటి దాటిన తర్వాత ఒకటి, ఒకటి దాటిన తర్వాత ఒకటి. అసలు ఫోన్ లోపల పెట్టాలంటే అవుతలేదు. కాసేపు వీడియో తీసి ఆపేసిన వెంటనే ఇంకోలా వ్యూ వస్తుంది, మళ్ళీ ఇంకో వీడియో తీస్తున్నాం. అసలు సరిపోదేమో నాకు తెలిసి డేటా స్టోరేజ్ ఫోన్లో మొత్తం వీడియోస్ తీసుకోవడానికి. వ్యూస్ మాత్రం చాలా సూపర్ ఉన్నాయి. మాకు చలి కూడా కొంచెం బాగా స్టార్ట్ అయింది అనిపించింది సోన్మర్గ్ దగ్గర నుంచే. సోన్మర్గ్లో నైట్ పడుకున్నప్పుడు 10 డిగ్రీస్ వరకు వచ్చింది. అప్పటికి కొంచెం ఓకే. మార్నింగ్ లేసి ఇక్కడికి ఈ కొద్దిగా కొంచెం హై పాస్ స్టార్ట్ అవుతుంది అనగా ఇప్పుడు కొంచెం కూలింగ్ పెరిగింది బాగా. ఐ మీన్ చలి పెరుగుతూ వస్తుంది. ఇక్కడ మంచు ఎక్కువ స్టార్ట్ అవుతుంది స్లోగా, కొద్ది కొద్దిగా పైకి వెళ్ళే కొద్దీ. అక్కడక్కడ కొండ కనిపిస్తుంది, కాకపోతే మెయిన్ రోడ్ పైన తక్కువ ఉన్నాయి. ఇలా కొన్ని చోట్ల ఉంది సైడ్కి. ఇక్కడ ఇలాంటి చోట్ల మంచు చూసి ఆగి ఫోటోలు దిగే వాళ్ళంతా 90% శ్రీనగర్కి వచ్చి జస్ట్ ఒక వ్యూ పాయింట్ కోసం వస్తున్నారు ఇక్కడికి. 0 పాయింట్ అని చెప్పి అక్కడ మంచు ఉంటుందని. ఆ మంచు కోసం అక్కడ కుదురుతుందో లేదో అని ఇక్కడ దిగారు. కొండలు మెయిన్ అయితే దగ్గరలో లేవు. ఐ మీన్ మంచు ఉన్నది, దూరంగా ఉన్న కొండల మీదే ఉంది. దగ్గరకి అయితే చాలా తక్కువ ఉన్నాయి. వెళ్ళే కొద్దీ ఇంకా ఏమైనా మరీ దగ్గరకు ఉండొచ్చేమో అని అనుకుంటున్నా. రోడ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. అంటే కార్ డ్రైవ్ చేయలేము అన్నంతగా అయితే ఏమనిపిస్తలేదు నాకు. లే వరకు శ్రీనగర్ నుంచి కాబట్టి కొంచెం మంచిగానే ఉంటాయన్నారు. అది చెప్పింది కొంచెం వ్యాలిడే అనిపించింది, ఎందుకంటే మంచిగా అనిపించింది ఇప్పటి వరకు. బైక్స్లో కూడా చాలా మంది కనిపిస్తున్నారు నాకు దారిలో. ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో ఇది. ప్రతి 5 నిమిషాలకు ఒక చోట ఆగి ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసుకోవాల్సి వస్తుంది. ఫోటోలు వీడియోలు తీసుకోకపోయినా అట్లీస్ట్ ఆగి కాసేపు చూడాలనిపిస్తుంది, అంత బాగున్నాయి. అసలు కెమెరాలో సరిపోవట్లేదు వీడియో తీద్దామంటే, అసలుకి కెమెరా లెన్స్ సరిపోవట్లేదు వీడియోకి. 0 పాయింట్ అని చెప్తారు కదా, అక్కడ దూరం కనిపిస్తుంది కదా స్లైడ్ అయినట్లు, అదే 0 పాయింట్. అక్కడికే వచ్చి చాలా వరకు వీడియోలు ఫోటోలు దిగుతున్నారు చాలా వరకు. మనం వెళ్ళట్లేదు, ఎందుకంటే లేలో మనకు ఇంతకు మించిన సీనరీస్ ఉంటాయి. వీళ్ళంతా మ్యాక్సిమం శ్రీనగర్కి వచ్చి శ్రీనగర్ నుంచి జస్ట్ ఇక్కడికి వచ్చి రిటర్న్ వెళ్ళిపోయేవాళ్ళు. ఇది ఇంకా జోజిల్లా పాస్కి వచ్చి వెళ్ళిపోయేటోళ్ళే ఉంటారు మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళంతా.
రిటర్న్ లేవ్ నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ అవుతారని నాకు నమ్మకం లేదు. ఎందుకంటే అక్కడ ఇంకా మంచి వ్యూస్ ఉంటాయి కాబట్టి, ఇది వాళ్ళకి పెద్దగా అనిపించకపోవచ్చు. అందుకని వీళ్ళు మాక్సిమం శ్రీనగర్‌కి వచ్చి అక్కడి నుంచి జస్ట్ ఈ స్పాట్ చూసుకొని వెనక్కి వెళ్ళిపోవడం కోసం ఉంటారు. ఫైనల్‌గా జోజిలా పాస్‌కి రీచ్ అయిపోయినాం. ఇదొచ్చి 11,600 ఫీట్ ఉంటది సీ లెవెల్‌కి. చాలా బాగుంది. వ్యూ అయితే ఒక్కసారిగా మారిపోయింది ఇక్కడ చూసేదానికి. చాలా బాగా నచ్చింది. ఇన్ కేస్ మీరు ఇక్కడ ఆగితే కొంచెం ముందుకెళ్లారంటే ఇంకా మంచిగా ఉంటది. ఒకవేళ మీరు జస్ట్ శ్రీనగర్ వరకు వస్తుంటే శ్రీనగర్ నుంచి జోజిలా పాస్‌కి రావడానికి ట్రై చేయండి. ఇది కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్ ఇది. సో, అట్‌లీస్ట్ ఇదన్నా వచ్చారంటే మీరు ఒకటన్నా కవర్ చేసుకున్నట్లుంటది హైట్. అదే జీరో పాయింట్ అని చెప్పాను కదా! అక్కడే జీరో పాయింట్. అక్కడ మీకు కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే స్కేటింగ్ షూ ఇస్తున్నారు. అవి వేపిచ్చి మనీ తీసుకుంటున్నారు ఎక్స్‌ట్రా. సో, ఇక్కడ కాసేపు చూసుకున్నాం. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోదాం. ఇక్కడే లేట్ చేసుకున్నామంటే మళ్ళా నైట్ మనం కార్గిల్ దగ్గరికెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోతది. అసలే అక్కడ స్టే ఎలా తీసుకుంటారు? ఏంటి? అనేది ఇంకా ఐడియా లేదు. ఎంత మాక్సిమం కార్‌లో పడుకోవడానికి గానీ, టెంట్ ఏసుకోవడానికి గానీ ట్రై చేద్దాం. ఇక్కడ గుర్రాలు కనిపిస్తున్నాయి గదా! ఇవి అమర్నాథ్ యాత్ర దగ్గరికి ఎళ్తున్నాయి. ఇక్కడి నుంచి మొత్తం నడిపించుకొని తీసుకెళ్తారు. దాదాపు ఒక 40 కిలోమీటర్స్ ఉంటది మేమున్న దగ్గర నుంచి ఆ ఎంట్రీ పాయింట్. అంత దూరం మొత్తం నడిపించుకొని తీసుకెళ్తారు ఇప్పుడు వాటిని. వ్యూస్ మాత్రం అసలు మామూలుగా లేవు. దారిలో మాకిలా వాటర్ కనపడ్డాయి. కార్ క్లీన్ చేసుకుందామని చెప్పి ఫ్రీ వాటర్ వాష్ చేసుకున్నా. మొత్తం వాటర్ లోపల పడుతుంటే ఏదో అది గ్లాస్ పగిలిపోద్దేమో అన్నంత సౌండ్ వచ్చింది లోపలికైతే. మీరు ఇన్ కేస్ వస్తే ఇటు మంచి కనిపిస్తూ ఉంటాయి దారిలో మీకు చాలా ఇలాంటివి. ఇవి కూడా ట్రై చేయండి మీ కార్ వేసుకొని వస్తే. కార్గిల్ వార్ మెమోరియల్ ఎంట్రీ ఇది. లోపలికి వెళ్ళాలంటే ఫీ ఏం లేదు. జస్ట్ ఆధార్ కార్డ్ చూపించాలి. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు ఎక్కడెక్కడ వెళ్ళాలి, ఎక్కడెక్కడ వెళ్ళకూడదు అని చెప్పి. రోడ్డు మీద నుంచి కిందికి దిగడానికి లేదు. అక్కడ వైట్ లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ మధ్యలోనే మీరు తిరగడానికి ఉంటుందని చెప్పి క్లియర్‌గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఒక్కో బ్యాచ్‌ని నిలబెట్టి. ఇక్కడ అన్నీ మనకు వాటిలో యూజ్ చేసిన వాటికి సంబంధించిన శాంపిల్స్ అవి పెట్టారు ఇక్కడ. బాగుంటది. కానీ కొంచెం ముందుకెళ్లారంటే ఫ్లాగ్ ఇలా ఉంటది. దాని పక్కన కొంచెం పక్కనే మ్యూజియం ఉంటది. ఈ మ్యూజియంలోకి వెళ్ళొచ్చు. కాకపోతే వీడియో తీయడానికి అలో లేదు. అందుకని వీడియో తీయలేదు లోపల. అక్కడ కూడా మీకు ఇక్కడ వార్‌కి సంబంధించినవి అన్ని డీటెయిల్స్ ఉంటాయి లోపల. ఇవన్నీ మనకు మన ఇండియా కోసం వార్ చేసి దాంట్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరివి ఇవి. ఇక్కడ అన్నీ మొత్తం చాలా ఉంటాయి. పార్క్ ఆపోజిట్ సైడ్‌లో ఇక్కడ పార్క్ చేసి వెళ్ళాం. జస్ట్ క్వైట్ ఆపోజిట్‌లో ఉంటది మెమోరియల్‌కి. ఈ డాబా అయి ఉంటాయి. ఇక్కడ కార్‌కి 30 రూపీస్ తీసుకుంటున్నారు పార్కింగ్‌కి. కార్గిల్‌లో మెమోరియల్ చూసి ఇప్పుడే స్టార్ట్ అయినాం. టికెట్ 30 రూపీస్ తీసుకున్నారు పార్కింగ్‌కి. ఎంట్రీ ఫీ ఏం లేదు, ఫ్రీనే. నెక్స్ట్ నేను ఇప్పుడు కార్గిల్ వెళ్తున్నా. కార్గిల్‌లో మాక్సిమం నైట్ స్టే చేయడానికి రేపు లేక్ వెళ్తాం కార్గిల్ నుంచి.
మధ్యలో 5 అయింది ఆల్రెడీ, కానీ ఇంకా ఒక 50 కిలోమీటర్స్ ఏమో ఉంది ఇక్కడ నుంచి. సో 1.5 అవర్ ఈజీగా పట్టొచ్చు అనుకుంటున్నా రోడ్డు వల్ల. వీడియో కాసేపు తీయకుండా ఆపుదామని ట్రై చేస్తున్నా కూడా మా వల్ల అయితే అవ్వట్లేదు. ఎక్కడ చూడు వ్యూ పాయింట్, ఎక్కడ అసలు రోడ్డు నిండా, రోడ్డు మీద వెళ్తుంటే అసలు పాసిబుల్ అవ్వట్లేదు వితౌట్ వీడియో తీసుకోకుండా వెళ్ళడానికి. ఎంత బాగున్నాయంటే రోడ్డు కానీ వ్యూ కానీ. అన్ని కొండలే. ఫస్ట్లో అనుకున్నా ఏంటి వచ్చిన కొండే వస్తుందిలే, సేమ్ అంతే కదా అన్ని కొండలే అనుకున్నా, కానీ ఒక్కొక్క కొండ ఒక్కోలాగా ఉంది. ఆ సైడ్ ఉన్న వ్యూ ఇంకోలా ఉంది. అస్సలు మీకు దాదాపు నాకు తెలిసి ఒక 50 కిలోమీటర్ల నుంచి సైడ్ ఇటు వాటర్ వస్తూ ఉన్నాయి. ఉండి చూపిస్తాను. మొత్తం మనం ఎంత దూరం నుంచి వస్తున్నామో మొత్తం ఇలా వాటర్ వస్తూనే ఉన్నాయి. మొత్తం ఇట్లా వస్తూనే ఉన్నాయి వాటర్ మనతో పాటు. అస్సలు డిసప్పాయింట్ అనేది రాదు. డ్రైవ్ చేస్తుంటే అదేదో ఒక తెలియని ఆనందం. బోర్ కొట్టదు. ఎంతసేపు డ్రైవ్ చేసుకుని బోర్ కొట్టదు. నిద్ర రాదు. మీరు నాన్ స్టాప్ నిద్ర లేకుండా వచ్చి తోలినా కూడా నిద్ర అయితే రాదు ఇక్కడ. ఎంత బాగున్నాయంటే వ్యూస్. కెమెరాలో సరిపోతలేవు, లెన్స్ సరిపోవట్లేదు కెమెరా లెన్స్ క్యాప్చర్ చేయనీకి. మనకి ఎంత ట్రై చేసినా కూడా కళ్ళకైతే అసలు నా వల్ల కావట్లేదు చూడడం కూడా. ఒక కొండ చూడాలంటే నేను ఇట్లా ముందుకు వచ్చి ఇలా చూడాల్సి వస్తుంది పైకి. మొత్తం కనపడట్లేదు, అంత పైకి ఉన్నాయి కొండలు. చాలా బాగుంది. అదో ఇలా వాటర్ చూడండి కంటిన్యూగా వస్తుంది. ఆ వాటర్ చూడడానికి అలా ఉంది, కానీ చెయ్యి పెడితే గట్టిపోతుంది చెయ్యి, అంత చల్లగా ఉన్నాయి వాటర్ అవి. మధ్యలో కూడా మాకు చాలా చోట్ల వాటర్ తాగడానికి నేచురల్ వాటర్ దొరికితే పట్టుకొచ్చుకున్నాము. ఎందుకంటే దాంట్లో దొరుకుతుందో లేదో తెలియదు అని చెప్పి ఫిల్ చేసుకున్నాం. ఏదో ఒక దానికి పనికి వస్తుంది. ఏది లేకపోయినా వాటర్ తాగడానికి కూడా మంచిగానే ఉంది. ఆల్రెడీ తాగాం కూడా కొన్ని వాటర్, మంచిగా ఉన్నాయి వాటర్ అవి. పుట్టినందుకు మనీ వేస్ట్ చేయడం అని చెప్పి, అండ్ మోర్ ఓవర్ అవి మంచి వాటరే కాబట్టి తీసుకున్నాం. బాటిల్ శ్రీనగర్లోనే 20 రూపీస్ బాటిల్ 40 అమ్మారు ఆ బోట్లో. మరి ఇక్కడ ఎంత ఉంటుందో అని డౌట్తో ముందే వాటర్ క్యాన్లు ఒక 20 లీటర్స్, 10 లీటర్ 2 వాటర్ క్యాన్స్ తెచ్చుకున్నాం. అవే కొంచెం మాకు సేవ్ చేస్తున్నాయి మనీ. లేకపోతే ఆ వాటర్కే సుఖం అయిపోయేది అన్న ఫీలింగ్. ఎందుకంటే బాటిల్ 20 రూపీస్ 1 లీటర్ది. అదే 10 లీటర్లు కొనాలంటే 200 రూపాయలు. 20 లీటర్లకి 400 అక్కడే అయిపోయింది. అందుకని చెప్పి ఒక 10 లీటర్ల వాటర్ క్యాన్ తెచ్చుకున్నాం. వాటికే సరిపోతుంది మాకు. ఇంకా ఏమైనా డిషెస్ అయినా కడుక్కోవడానికి, వాటికి హ్యాండ్ వాష్కి, వాటికి అన్నిటికీ ఒక క్యాన్ పెట్టుకొని ఒక క్యాన్ వాటర్ తాగడానికి పెట్టేసుకున్నాం. సెట్ అయిపోయింది. మీరు కూడా వస్తుంటే ఒక 10 లీటర్ కానీ 20 లీటర్స్ క్యాన్ కానీ తెచ్చుకోండి. మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే తర్వాత పోను మధ్యలో ఎప్పుడన్నా ఆపి మీరు ఏదన్నా చేసుకోవాలన్నా, లేదంటే తాగడానికి కూడా ఎక్కువ తాగాల్సి వచ్చినా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అన్నెసరీగా ఊరికే డబ్బులు ఖర్చు పెట్టుకోవడం కంటే ఏదైనా రీఫిల్ చేసుకోవడం బెటర్. ఆ 10 రూపాయలు మీకు వాటర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ ప్లాంట్స్లో అవి తీసుకున్నారనుకోండి 20 రూపీస్ 30 రూపీస్లో అయిపోతుంది. మొత్తం 20 లీటర్ క్యాన్కి 1 రూపీ పడుతుంది అంతే. అదే మీరు సపరేట్గా వాటర్ బాటిల్ కొనాలంటే 400 అవుతుంది. 20 రూపీస్ ఎక్కడ 380 రూపీస్ సేవ్ అవుతుంది. ఇలా చిన్న చిన్న వాటిల్లో సేవ్ చేసుకుంటే మనకి బడ్జెట్ కొంచెం తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వ్యూ చూడండి, పక్కనే పోతుంది రివర్. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మొత్తం ట్రిప్ లో ఇదే ఫస్ట్ రోడ్ బ్లాక్. మేము స్టార్ట్ అయ్యి 12 రోజులు అవుతుంది. ఇదే ఫస్ట్ టైం ఆపడము. ఇప్పుడు వరకు ఎక్కడ ఆపలేదు. ఆర్మీ వాళ్ళ కాన్వాయ్ కాకుండా ఇట్లా రోడ్ బ్లాక్ అయితే ఇదే ఫస్ట్ టైం ఆగడం. మేము ల్యాండ్ స్లైడ్ ఏం కాదు, జస్ట్ రోడ్ వర్క్ జరుగుతుంది. ఇలా రోడ్ వర్క్ జరుగుతున్నప్పుడు ఆపడం కూడా ఇదే ఫస్ట్ టైం మాకు. చూద్దాం ఇంకా ఎన్ని కనిపిస్తాయో. మొత్తం ట్రిప్ లో అయితే ఫస్ట్ టైం ఆఫ్టర్ 12 డేస్ రోడ్ కన్స్ట్రక్షన్ వల్ల ఆగాం రోడ్ బ్లాక్. కార్గిల్ ఇంకా జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ ఉంది. ఈ స్టే ఎలా దొరుకుతుందో చూడాలి. ఇదైతే సిటీ మెయిన్ వ్యూ. బయట నుంచి సూపర్ ఉంది వ్యూ మాత్రం. మొత్తం సిటీ ఇది. మేము ఆఫ్లైన్ మ్యాప్ పెట్టుకొని అనవసరంగా స్టార్ట్ అయ్యాం. దానివల్ల మాకు సిటీ లోపల నుంచి చూపించింది మ్యాప్, బయట నుంచి చూపించలేదు. లోపలే మాకు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయిపోయింది మధ్యలో రోడ్ బ్లాక్ అవ్వడం వల్ల. ఇక్కడ సిటీ దాటిన తర్వాత ఒక పర్సన్ అడిగాము, ఇక్కడ ఎక్కడైనా పడుకోవడానికి పాసిబుల్ అవుతుందా అంటే, ఒక 30 కిలోమీటర్స్ ముందరికి వెళ్ళండి, టెంట్లు వేసుకుంటారు, పడుకోవచ్చు అని చెప్పారు. కానీ 30 కిలోమీటర్స్ దాటిన తర్వాత కూడా మాకు ఎక్కడ కనపడలేదు. కానీ సన్లైట్ ఫెయిల్ అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాక దారిలో ఒక పిల్లలు వెళ్తున్నారు, హాయ్ అని చెప్పారు. సర్లే అని చెప్పి హాయ్ అని చెప్పి అడిగితే వాళ్ళని, మా ఇంటి దగ్గర వేసుకోండి, కొత్తది ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, నైట్ కావాలంటే అక్కడ పడుకోండి, ప్రాబ్లం లేదు, టెంట్ వేసుకుంటా అంటే వేసుకోండి అని చెప్పాడు.
చెప్పి ఆ పిల్లోడే వచ్చి చూపిచ్చాడు. ఇక్కడ టెంట్ ఏసుకోండి అని జెప్పి. ఏజ్ గూడా పెద్ద ఎక్కువేం లేదు. అయినా ఇంట్లో గూడా అడగకుండానే డైరెక్ట్‌గానే మీరు ఇక్కడ ఏసేసుకోండి టెంటు నేను జెప్పుకుంటా అన్నట్లు మాట్లాడాడు. సో, నైట్‌కైతే రివర్ సైడ్ మంచిగా సెట్ అయిపోయింది. ఈ పిల్లలే ఇందాక చూపిచ్చింది. టెంట్ ఏసుకునేటప్పటికి నైట్ 8 అయిపోయింది. ఈరోజుకి ఇంకా క్లోజు. రేపు పొద్దున లేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి లేకి. కమింగ్ వ్లాగ్ రేపొస్తుంది చూడండి.